చిన్న వర్షానికి నగరం జలమయమవుతుందని బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ అన్నారు. ఎస్ఎన్డీపీ కింద 100 కోట్లు ఖర్చు పెడుతున్నామని ప్రభుత్వం చెప్తున్నా తరచూ ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం వల్ల మృతి చెందిన బాధితులు కుటుంబ సభ్యులకు 2 లక్షలు 5 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లించి ప్రాణాలకు ఖరీదు కడుతున్నారన్నారు. మౌనిక మృతికి కారకులైన అసలైన బాధ్యులను సస్పెండ్ చేయాలంటున్న ఆకుల శ్రీవాణి అంజన్తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. నాలాలు పొంగి పొరులుతుంటాయి. ఈ నేపథ్యంలో మనం రీసెంట్ గా చూస్తున్నట్లయితే నాలలో పడిపోయి చిన్న పాప సంఘటన అందరికీ తెలుసు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఈ విషయంపై సరూనగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి వారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. మేడం చెప్పండి, చిన్న వర్షం పడినా సరే హైదరాబాద్ నగరం మొత్తం కూడా జలమయం. ఈ నేపథ్యం నిన్న చూసుకున్నట్లయితే మౌనిక పాప చనిపోయింది నాలలో పడి. అసలు ఏ విధంగా చూడవచ్చు? దీనికి జీహెచ్ఎంసీ నిర్లక్ష్యమే అంటారు. అసలు దీనికి మెయిన్ కారణం జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం. దానికి తోడు మున్సిపల్ శాఖ మంత్రి స్కాములకి కమిషన్లకి ఎగబడి అంటే సిఆర్ఎంపీ ఎస్ఎన్డిపి రామ్ కి మెగా కన్స్ట్రక్షన్ పేరు మీద ప్రజాధనాన్ని దోచుకోవాలి, దాచుకోవాలి, దొరికినంత దోచుకోవాలి అన్న ఒక ట్యాగ్ లైన్ లాగా ముందుకెళ్తున్నారు. కానీ ఏ ఒక్క రూపాయి ప్రజలు కడుతున్నారో ఆ ఒక్క రూపాయి ఎక్కడికి వెళ్తుంది, ఏది అవసరం ఏది అవసరం లేదు, ఈ విషయాలు కూడా పట్టించుకోకుండా ఎంత స్టూపిడ్ గా అండి. ఇప్పుడు మనకి డివిజన్ వారీగా ఏ పనులు అవసరం ఉన్నాయని చెప్పి మేము చెప్తేనే వాళ్ళు బడ్జెట్ కేటాయించాలి. కానీ మేయర్ గారు వస్తారు, ఆమె పేపర్ లో రాసిచ్చినది ఆమె చదువుతారు, ఆమోదం పలుకుతారు, వెళ్ళిపోతారు. అంటే తనకు అసలు సమస్య ఎక్కడుందో తనకేం తెలుసు? ఏసీ రూమ్ లలో కూర్చొని 4-5 స్టాండింగ్ కమిటీ మెంబర్లతోటి ఫౌంటైన్ ఎక్కడ వేయాలి, ఫ్లైఓవర్ ఎక్కడ కట్టాలి అని మాట్లాడుకునే ముందు ప్రజల దగ్గర సమస్య అవసరమా, అక్కడ నిజంగా కూడా ఫ్లైఓవర్ అవసరమా, అక్కడ రోడ్ అవసరమా, అక్కడ డ్రైనేజ్ అవసరమా, అక్కడ వాటర్ లైన్ అవసరమా, అది కదా ముందు మాట్లాడాల్సింది. ఈ రోజు అంటే పబ్లిక్ గవర్నెన్స్ కానీ లోకల్ గవర్నెన్స్ ని కానీ కించపరుస్తూ మాట్లాడితే బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి మాట్లాడతారు, లోకల్ గవర్నెన్స్ గురించి మాట్లాడతారు, ఫెడరల్ స్ట్రక్చర్ గురించి మాట్లాడతారు కేసీఆర్ గారు. కానీ మన మొత్తం భారతదేశంలో బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని ఎవరైనా కించపరుస్తున్నారా అని అంటే కల్వకుంట్ల కుటుంబం, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. మేడం, నిన్న జరిగిన ఘటనలో మేయర్ గాజుల మహాలక్ష్మి గారు, విజయలక్ష్మి గారు ఇక్కడ సమీక్షించారు. దీనికి కారణం కేవలం అక్కడ ఉన్న షాపులు ఎవరైతే ఉన్నారో దాని కాషన్స్ బోర్డ్స్ మేము ఆల్రెడీ పెట్టేసాం, మా సిబ్బంది వారు పెట్టాము, కానీ వాళ్ళు తొలగించే ప్రయత్నం చేస్తారు, దానికి స్థానికుల బాధ్యతలు ఉన్నట్టు చెప్తుంది. ఏ విధంగా చూడొచ్చు? మేయర్ చూడండి, ప్రజలు ఓటేసి గెలిపించింది ప్రజానాయకులని, వాళ్ళు ఏదైనా మంచి చేస్తారు అని. అట్లాంటప్పుడు అది మీ బాధ్యత, మనం చేయాలి కూడా. సరే, నేను అంటే కొన్ని తప్పులు అవుతున్నాయనంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయండి. ఇప్పుడు కేసీఆర్ గారు దళిత బంధు ఇస్తున్నారు, రైతు బంధు ఇస్తున్నారు అని చెప్పి పెద్ద పెద్ద నేషనల్ మీడియాలలో పబ్లిసిటీ కోసం ఎన్నో కోట్లు ఖర్చు పెడుతున్నారు. అట్లాంటప్పుడు అదే పబ్లిసిటీ లాగా అదే మీడియాని హెల్ప్ గా అంటే వాళ్ళని ఆసరాగా తీసుకొని ప్రజలకు కూడా శిక్షణ ఇవ్వండి. మీరు మంచిగా ఉండాలి, రేపు రాబోయే తరాలు, సరే ఈ తరం ఇప్పుడు నువ్వు చెప్పంగానే ఇప్పుడు వినకపోయినా కొన్ని రోజుల తరాల వాళ్ళైనా మంచి పడతారేమో. అంటే వాళ్ళకి అవన్నీ అవసరం లేదు, కేవలం షో ఆఫ్ చేయాలి. ఈ రోజు నిన్న సచివాలయం ఓపెన్ చేశానని చెప్పి గొప్పగా చెప్పుకున్నారు. సరే, సచివాలయం ఓపెన్ చేశారు, అది మేము కూడా స్వాగతిస్తున్నాము. కానీ దాని పక్కనే ఉన్న హుస్సేన్ గారి సంగతి ఏంటి? దాని పక్కనే ఉన్న ఉస్మానియా హాస్పిటల్ సంగతి ఏంటి? పొద్దున లేసో స్కూల్స్ లలో పురుగులన్నం తింటున్నారు అని చెప్తున్నారు. సికింద్రాబాద్ లో అంటే మన జీహెచ్ఎంసీ నడిబొడ్డున మొన్న 300 మంది అస్వస్థకు గురయ్యారు, ఎందుకంటే వాటర్ పొల్యూటెడ్ అయ్యాయి అని చెప్పి. ఇన్ని సమస్యలు ఉన్నాక కూడా మీరు ఈ రేసింగ్ కోసం అని చెప్పి రోడ్ బాగాలేదు, అక్కడ గుంతలు ఉన్నాయని చెప్పి వేసిన రోడ్ మీదనే 10 సార్లు రోడ్ వేశారు, చెట్లు తీసేశారు. అంటే మీకున్న వాటిపైన ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యల పైన ఎందుకు లేదు? పోరాడుతూనే ఉన్నామండి. నేను గెలిచినప్పటి నుంచి మేయర్ గారికి ఎన్నోసార్లు విన్నపాలు ఇచ్చాను, లెటర్స్ రాశాను, స్టేట్మెంట్స్ ఇచ్చాను, ట్విట్టర్ లో ట్రాక్ చేశాను. అమ్మా, మన హైదరాబాద్ సిటీ ఈజ్ అ హార్ట్ ఆఫ్ తెలంగాణ, ఇక్కడ నుంచే మొత్తం నడుస్తుంది. కాబట్టి ఒక్క రోజు 4-5 గంటలు కౌన్సిల్ పెడితే కాదు, ప్రతి ఒక్కరి సమస్యలు, ప్రతి ఒక్కరు వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, వాటికి పరిష్కారం రావాలి అని అంటే ఒక 2 రోజులన్నా సమస్యల గురించి కౌన్సిల్ నిర్వహించండి, మా సమస్యలను మీరు తెలుసుకోండి, దాని తర్వాత మీరు ప్రణాళికబద్ధంగా బడ్జెట్ రిలీజ్ చేయండి అని చెప్పాం. కానీ అది ఎక్కడ కూడా లేదండి. కేవలం అంటే నేను ఇప్పుడు ఆమెనని కూడా లాభం లేదు, నేను ఒక చిన్న బొమ్మని, ఆమె ఒక పెద్ద బొమ్మ లాగా అయిపోయింది. కేవలం కేటీఆర్ గారు కూర్చోమంటే కూర్చోవాలి, నించోమంటే నించోవాలి అన్నట్టుగా అయిపోయింది. మేడం, తరచుగా ఈ జీహెచ్ఎంసీ పరిధిలో ఎలాంటి సంఘటనలు జరగడం వెనక ఆ కార్పొరేట్ల బాధ్యత కూడా మరి వహించాల్సి ఉంటుంది. మరి ఎటువంటి చర్యలు తీసుకున్నాం మీరు? ఎటువంటి? చూడండి, ఒక కార్పొరేటర్ బాధ్యత నిజంగా కూడా వహించాలి. బికాస్ ప్రజలు ఓటేసి గెలిపించిన కార్పొరేటర్ బాధ్యత కూడా అది ఉంటది. కానీ నేను ఒక్కటి చెప్తున్నానండి, బీయింగ్ అన్ అపోజిషన్ పార్టీ కార్పొరేటర్, నాకు ఆ సమస్య ఉంది, ఆ సమస్య మీరు తీర్చండి అని అంటే కేవలం నేను ఒక కొరియర్ సర్వీస్ మాత్రమే. ప్రజలకి, ప్రభుత్వానికి ఒక కొరియర్ సర్వీస్. వాళ్ళు ఇచ్చిన పేపర్ రిప్రజెంటేషన్ తీసుకెళ్లాలి, సంబంధించిన అధికారులకు ఇవ్వాలి, అంతవరకే నా పవర్ ఇచ్చారు. అది ఒక లోకల్ గవర్నెన్స్ ని కేసీఆర్ గారు ఇన్సల్ట్ చేస్తున్నారు. లోకల్ గవర్నెన్స్
గవర్నెన్స్ లో మాకు కూడా కొన్ని హక్కులు, మాకు కూడా చేయాల్సిన పనులు ఉంటే బాగుంటది. అంతేగాని ఏదో బొమ్మలు కదా మీకు ఓట్లేసారు మీరు కూర్చోండి అని అంటే కాకుండా కేసీఆర్ గారు వీటి గురించి కూడా ఒకసారి గ్రహించి అంటే సర్పంచ్లకు ఏం హక్కులు ఇవ్వాలి, సర్పంచ్లు ఏం పనులు చేయాలి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కార్పొరేటర్లు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు ఎవరి పరిధిలో వాళ్ళు పనులు చేస్తే బాగుంటది. అంతేగాని నేనే రాజుని, నేనే మంత్రిని, అంతా నేనే చేయాలి అని అనుకుంటే మాత్రం మన తెలంగాణ ఏ రోజుకి కూడా బంగారు తెలంగాణ కాదు. రైట్. ఇప్పుడు సరూర్నగర్ కార్పొరేటర్ శ్రీ ఆకుల శ్రీవాణి గారి మాటలు అయితే మనం ఉన్నాం. ఎన్నో త్యాగాలతో, బలిదానాలతో ఈ యొక్క తెలంగాణ తెచ్చుకున్నాం. కానీ ఈ రోజు చూసుకున్నట్లయితే బంగారు తెలంగాణ అంటున్నారు ఒకవైపు, కానీ చూస్తున్నట్లయితే ప్రతి ఒక్క ఘటన, ప్రమాదం వెనక ఏం జరుగుతున్నా సరే అమాయకులైతే బలవుతున్నారు. ఈ నేపథ్యంలో వీళ్ళు అంగుల ఆర్భాటాల్లో సచివాలయం కట్టుకుని ఈ విధంగా అంగుల ఆర్భాటాల్లో పోతున్నారు. కానీ ఇక్కడ ప్రజల ప్రాణాలకు దిక్కు లేకుండా పోయింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు బయటికి వెళ్తే ప్రాణి హాని లేకుండా సురక్షితంగా ఇంటికి చేకూరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటివి ఇక్కడ నెలకొల్పాలి. ఆ విధంగానే ఒక తెలంగాణ బాటలు వేయాలి తప్పించి ఇలాంటివి ఉండకూడదని చెప్పేసి ఆకుల శ్రీవాణి గారి మాటలు అయితే ప్రస్తుతం అయితే ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ నరసింహతో ప్రవీణ్, అమ్మ న్యూస్, హైదరాబాద్.